జీవితంలో ఆశావాదాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి. బ్రతికే క్రమంలో ప్రతి మనిషికి గూడా ఆశ ఎంతో అవసరం. భవిష్యత్తు పట్ల చాలా ఆశతో ఉండాల్సి ఉంటుంది. ఆశావాదిగా ఉండాల్సి ఉంటుంది. అంచేత భవిష్యత్తు పట్ల ఆశ కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆశావాదాన్ని కలిగి ఉండాలి. ఆశావాదానికి వ్యతిరేకమైనటువంటి నిరాశావాదం మనసుని ఆక్రమించడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక రోజులో పగలు రాత్రి ఉన్నట్టుగానే, వెలుగు చీకటి ఒకటి తర్వాత ఒకటి ఉన్నట్టుగానే ఆశ, నిరాశలు కూడా పక్కపక్కనే ఉండడం మనం గమనించొచ్చు. మనం ఆశావాదాన్ని ఏ చిన్న వైఫల్యం ఎదురైనా, ఏ పని జరక్కపోయినా, ఏ సహకారం లభించకపోయినా, ఏ సహాయం లభించకపోయినా, జీవితంలో అభివృద్ధి మందంగా అనిపించినా, అనుకున్నవి అవ్వకపోయినా, వెంటనే నిరాశావాదం వైపు వెళ్ళడానికి మనసు ముందు ఉంటుంది. కానీ ఆ విధంగా వెనువెంటనే నిరాశావాదానికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎంచేతంటే ఆశకి, నిరాశకి మధ్య కొనసాగించే ప్రయత్నం ఉంటుంది. ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉన్నప్పుడు, అంటే ఉద్యోగం అంటే ఫలానా ఉద్యోగం నిర్ణయం తీసేసుకొని, అదే ఉద్యోగం ఇంకా ఏ ఉద్యోగం కాదు అనే నిర్ణయం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సామర్థ్యానికి తగిన ఉద్యోగము మనకి లభిస్తుందన్న నమ్మకంతో ఒక నిరుద్యోగిగా ముందుకు వెళ్ళినట్లయితే ఏదో ఒక ఉద్యోగం లభించడం ఖాయం. అంటే ప్రతి మనిషికి ఒక ఉద్యోగం అంటూ ఒకటి ఉంటుంది. అది ఖచ్చితం. కాబట్టి ఏ ఉద్యోగం అనేది ఫిక్స్ అయ్యేంత వరకు కూడా కొంత ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. ఆశావాదంతో ఉండాలి. ఓ 4, 5 ప్రయత్నాలు జరిగిన తర్వాత ఇంకా అవకాశం రావట్లేదు, ఇంకా నా జీవితంలో లేదు, నా జాతకంలో లేదు, అటువంటి వైపు నిరాశావాదం వైపు వెళ్ళకుండా ఆశావాదంతోటి ప్రయత్నించే వాళ్ళకి తప్పనిసరిగా వారి ఉద్యోగం వారికి తప్పనిసరిగా లభిస్తుంది. ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం ప్రతి మనిషికి ఉందనేది పరమసత్యం. అది లభించి తీరుతుంది. కాకపోతే ముందు వెనక, తొందర, ఆలస్యం ఇటువంటి ఆంక్షలు, కండిషన్స్ ఉండొచ్చు. అటువంటి సమయంలో వెనువెంటనే దొరకనంత మాత్రాన, మనతో ఉండే వాళ్ళకి దొరికినంత మాత్రాన మనం నిరాశ పడిపోయి, నిరాశావాదంలోకి వెళ్ళిపోతే జీవితం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముందు మానసిక ఆరోగ్యం, తర్వాత శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా ఆశావాదాన్ని వదిలిపెట్టకూడదు. ఏ పనైనా సరే. ఆశావాదంతో ఉన్నట్లయితే మానసిక శక్తులు ద్విగుణీకృతం అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒక్కొక్క శక్తి కలిసొస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నంలో ఒకసారితో ప్రయత్నం ఫలించకపోతే నిరాశావాదంలోకి వెళ్ళకూడదు. అది దొరికేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక సైంటిస్ట్ తీసుకుంటే ఎన్నో ప్రయోగాలు విఫలం అవుతాయి. అంత మాత్రాన ఇంకా సైన్స్ ఆ ప్రయోగశాల నుంచి బయటకొచ్చాడు, ఆ ప్రయోగశాలను మూసేయడు. ఎన్నైనా ప్రయత్నాలు చేస్తాడు. వందలవ్వచ్చు, వేలవ్వచ్చు. చివరికి ఆ ప్రయోగ ఫలితం అతన్ని గొప్పగా నిలబెడుతుంది. ప్రపంచ మానవాళికి ఆ ప్రయోగ ఫలితమే ఎంతో ఉపయోగపడుతుంది గూడా. అలాగే సైంటిస్టులు చాలామంది ఎన్నో ప్రయోగాలు విఫలం అవుతూ ఉంటాయి. అంతమాత్రం చేత నిరాశావాదంలోకి వెళ్ళరు. తాము అనుకున్నది సాధించేంత వరకు కూడా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటారు. అంచేత ఎన్నో ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. నిరాశావాదంతో ఆగిపోతే, లేదంటే అక్కడే వదిలేస్తే ప్రపంచానికి మేలనేది జరగదు. అంచేత నిరాశావాదం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచరించకూడదు, ఆహ్వానించకూడదు. ఆశావాదంతో ఉన్నట్లయితే ప్రయత్నం బలంగా కొనసాగుతుంది. ఆ ప్రయత్నం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చదువు దగ్గర నుంచి గానీ, ఉద్యోగ ప్రయత్నంలో గానీ, ఇతరత్రా ఏవైనా ఎక్కడ ఏది ప్రయత్నించినా సరే
ఆశావాదాన్ని వదలనంత కాలం, ప్రయత్నం కొనసాగిస్తున్నంత కాలం అది లభించే అవకాశానికి దగ్గరవుతున్నట్టుగానే భావించాలి. ప్రతిదానికి ఈ సమయం అనేది పెట్టుకోనేకూడదు. ఆ సమయంలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అది ఎవరికీ తెలీదు. రేపేం జరుగుతుందన్నది ఎవరు చెప్పగలుగుతారు? నాకు ఉద్యోగం వస్తుందని ఎంత తెలివిగలవాడైనా చెప్పలేడు. ఖచ్చితంగా నాకు ఈ రోజు వస్తుంది. నాకు ఈ సంవత్సరంలో వచ్చేస్తుంది. నేను జాయిన్ అయిపోతున్నాను అని ఎవరు కూడా చెప్పలేరు. అయితే వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు కొనసాగించడం, ఆ ప్రయత్నాల్లో ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు, ఎంత ఆశావాదంతో ఉంటారు అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఆ ప్రయత్నం కొనసాగించే వాళ్ళకి, ఆశావాదంతో ఉండేవాళ్ళకి చక్కని ఉద్యోగం లభిస్తుంది, ఉపాధి లభిస్తుంది. గొప్ప స్థితి లభించడం అనేది మనం సమాజంలో చూడొచ్చు. అంచేత అద్భుతమైనటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగం సాధించిన వ్యక్తులు కూడా నిరాశావాదాన్ని ఎదుర్కొంటారు. వారి జీవితంలో కూడా నిరాశ ప్రవేశిస్తుంది. ఏంటి ఇంత చదువు చదివాను, ఏది నాకు ఉద్యోగం, నేను కోరుకున్నట్టు ఉద్యోగం రావట్లేదు అని నిరాశకు గురవ్వడం సహజం అది. అంత మాత్రం చేత వాడు అక్కడ ఆగరు. నిరాశ వచ్చిన వెంటనే దాన్ని కొద్దిసేపు సహించిన వెంటనే తోసేసి ఆశావాదంతో, మరింత మంచి ప్రయత్నంతో, మరింత కష్టపడే స్వభావంతో, ఎప్పుడైతే ఆశావాదం ఉందో కష్టపడే స్వభావం వస్తుంది. వాటితోటి ముందుకెళ్ళి ఉద్యోగం సాధిస్తారు. అనుకున్న స్థానాలకు చేరడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడైతే ఆ ప్రయత్నంలో నిరాశ పాలవుతారో ఆ నిరాశ తిరోగమనంలాంటిది. ఆ నిరాశ వల్ల ఆ ప్రయత్నానికి విఘాతం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ప్రయత్నం ఎప్పుడైతే ముందుకెళ్ళదో కోరుకున్న అవకాశం పొందే అవకాశం ఉండదు. అంచేత అక్కడ ఆశావాదంతో ఉండవలసిందే. ఏదైనా ఒకటి మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు సమయం ఎక్కువ పట్టొచ్చు. మన పక్కనున్న వ్యక్తి సమయం తక్కువ పట్టొచ్చు. అంత మాత్రం చేత మనం అతనికి పట్టిన సమయం నాకు పట్టాలని ఏం లేదు. 10 మంది ఒక ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తే 10 మందికి ఒకే సమయం పడుతుందని ఏం చెప్పలేం. ఒకసారి ఒక ఇద్దరు సెటిల్ అవ్వచ్చు. ఇంకోసారి నెక్స్ట్ ఇయర్‌లో ఇంకొక ముగ్గురు సెటిల్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళు తర్వాత సంవత్సరంలో సెటిల్ అవ్వచ్చు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి, కష్టపడే స్వభావాన్ని బట్టి, వారి వారి తెలివితేటలను బట్టి ఆ విధమైన ఫలితాలు వస్తూ ఉండొచ్చు. అవి వ్యక్తిగతమైనటువంటి ఆ తేడాలను మనం పరిగణలో తీసుకోవాల్సిందే. అందరికీ ఒకే రకమైనటువంటి ఐక్యూ ఉంటుందని, అందరికీ ఒకే రకమైనటువంటి సామర్థ్యాలు ఉంటుందని మనం చెప్పలేం. వారి వారి స్వభావాన్ని బట్టి, వారి వారి కష్టపడే స్వభావాన్ని బట్టి, మానసిక స్వభావాలను బట్టి, మానసిక అర్హతలను బట్టి, సామర్థ్యాలను బట్టి, వీటన్ని బట్టి కూడా ఉద్యోగం ముందు వెనక అనేది ఉంటుంది. అసలు ఉద్యోగం లేకపోవడం ఉండనే ఉండదు. ఎవరికైనా సరే ఉద్యోగం లేకపోవడం అనే పరిస్థితే ఉండదు. అది పరమసత్యం. ప్రతి మనిషికి ఒక ఉద్యోగం ఉండి తీరుతుంది. అది చేరేంత వరకు సహనం, ఓర్పుతోటి ఉండాలి. ఆశావాదంతో ఉండి తీరాలి. అలా ఆశావాదంతో ఉన్న వ్యక్తికే అది లభిస్తుంది. నీకొక చదువు పూర్తయిన 5 ఏళ్లకి నీకొక అద్భుతమైన ఉద్యోగం ఉంది అనుకున్నట్లయితే, నువ్వు 2 ఏళ్ళు ప్రయత్నించి వదిలేస్తే, నువ్వు అక్కడికి చేరట్లేదు. నువ్వు 3 ఏళ్ళు ప్రయత్నించి వదిలేస్తే, నిరాశ పాలైతే, ఆ ఉద్యోగం నీదే. కానీ నువ్వు నిరాశావాదంలో మునిగి, నీ శక్తి సామర్థ్యాలను కోల్పోయి, నువ్వు తిరోగమనంలోకి వెనక్కొచ్చేసావు. కాబట్టి ఆ ఉద్యోగం నీకు లభించలేదు. అంతే తప్ప నీకంటూ ఉద్యోగం తప్పనిసరిగా ఉంది. అయితే అది ప్రయత్నించిన వ్యక్తికి 5 ఏళ్ళు ప్రయత్నించిన వ్యక్తికి ఆ ఉద్యోగం దొరికి తీరుతుంది. ప్రయత్నించిన వ్యక్తికి ఆ ఉద్యోగం ఉండదు. వేరే పని ఏదో ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఇదైనా ఉంటుంది, అదైనా ఉంటుంది. నువ్వు అది అందుకుంటావా? లేకపోతే ఇది నిన్నందుకుంటుందా ఈ ఉద్యోగం అనేది నీ ఆశావాదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆశావాదంతో ఉన్నట్లయితే ప్రయత్నాన్ని కొనసాగించడానికి శక్తి వస్తుంది. సామర్థ్యాలు పెరుగుతాయి. అప్పుడు మనం కోరుకున్న ఉద్యోగాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దానికి చేరుకునే లోపే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అంటూ ఉంటుంది. మంచి ఉద్యోగం. దాన్ని చేరుకునే లోపే నిరాశ పాలైతే మాత్రం మనల్ని కోరుకున్న ఉద్యోగంలోకి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వీడికి ఉద్యోగం వస్తుంది, వాడికి ఉద్యోగం వస్తుంది. వాడు కోరుకున్న దాంట్లో వాడు ఆశావాదంతో ముందుకెళ్ళి చేరితే, వీడు నిరాశావాదంతో వీడు ఏదో ఒక పనే వీడిని కోరుకుంటుంది.
ఆ పనే వీడిని కోరుకుంటుంది. అప్పుడు వీడు అందులో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆశావాదంతో ఉన్నట్లయితే మన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఆశ తీరడం ఉంటుంది. ఉపాధి గాని, ఇతర లక్ష్యాలు గాని ఏవైనా సరే తప్పనిసరిగా తీరే అవకాశం ఉంది.